నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. చిత్తూరులో రెండో రోజు పవన్ పర్యటన, విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ఇష్టాగోష్ఠి. ప్రజా సమస్యలపై నాయకులకు చిత్తశుద్ధి లేదు, జనసేనాని దృష్టికి తీసుకొచ్చిన ఎన్జీఓస్. రేపటి నుంచి నెల్లూరులో జనసేనాని పర్యటన. ఈరోజు రాత్రి నెల్లూరు నగరానికి చేరనున్న పవన్ కళ్యాణ్. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతల నిరసన. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్. నవరత్నాలతో ఏపీలో అధికారంలోకి వస్తాం, చంద్రబాబు జిమ్మికులను ప్రజలు నమ్మరన్న జగన్. కాంగ్రెస్ను వీడేది లేదు, నాయకత్వాన్ని మార్చాలన్న రాజగోపాల్. ఏపీ టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన రఘురామకృష్ణరాజు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి, టీడీపీకి సండ్ర వెంకటవీరయ్య గుడ్ బై. జగన్ 421, విజయసాయి 422. వైసీపీని బహిష్కరించాలన్న బుద్ధా వెంకన్న. అసెంబ్లీకి రాని ప్రతిపక్షానికి ఓట్లు అడిగే హక్కు లేదు, కేసీఆర్ ఓవైసీ జగన్తో కుమ్మక్కయ్యారని దేవినేని ఆరోపణ. టీఆర్ఎస్ ఎంపీలు 5 ఏళ్లలో ఏం సాధించారు, శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్. వైసీపీ టీడీపీ రెండు అవినీతి పార్టీలే, బీజేపీవి నీచ రాజకీయాలన్న సిపిఐ నేత రామకృష్ణ. జగన్ బాబాయ్ ఓటునే తొలగించేశారు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న మిథున్ రెడ్డి. సిట్టింగులను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమే, జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగన్ కేసీఆర్లతో కలిసి మోదీ కుట్రలు, తాను ఎవరికీ భయపడేది లేదన్న గల్లా జయదేవ్. ఏపీ తెలంగాణ మధ్య డేటా వార్, ఐటీ గ్రిడ్ కంపెనీలో కొనసాగుతున్న సోదాలు. మాలో మొదలైన ఎన్నికల హడావిడి, అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు నరేష్ నామినేషన్. దాహంతో అల్లాడుతున్న వినుకొండ నియోజకవర్గం నుంచి వలస వెళ్తున్న 3 గ్రామాల ప్రజలు. అనంతపురం జిల్లాలో దారుణం, కన్న తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం, భర్త వేధింపులతో భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య. నితీష్ వల్లే బీహార్ అభివృద్ధి, అమర జవాన్లకు మోదీ జోహార్లు. చట్టాలను మోదీ బలహీనపరుస్తున్నారు, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని రాహుల్ ధ్వజం. జమ్మూ కాశ్మీర్ హుంద్వారాలో ముగిసిన ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతం. బాలకోట్పై స్ట్రైక్ నిజమే, ఒప్పుకున్న మసూద్ సోదరుడు. సరిహద్దులో భారత్ పౌరుల ఇల్లే టార్గెట్గా ఫైరింగ్, కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాక్.